Hello and welcome to Cricket Chat with Venkatesh. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్లో 47 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. డెఫినెట్లీ హార్ట్ బ్రేక్ ఫర్ సన్ రైజర్స్ ఫ్యాన్స్, ఎందుకంటే ఈ సీజన్లో టీం చాలా బాగా పర్ఫామ్ చేశారు. మంచి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అయిందని అనుకున్న టైంలో దే ర్యాన్ ఇన్ టు దిస్ మ్యాన్ వైభవ్ సూర్యవంశి. మ్యాన్ అంటే కూడా కరెక్ట్ కాదు కదా, దిస్ బాయ్ 15 ఏళ్ల కుర్రాడి చేతిలో వాళ్ళకి ఓటమి తప్పలేదు. ఎందుకంటే దిస్ 15-year-old బాయ్ ఈజ్ ఎ బాయ్ వండర్. లాస్ట్ టైం అతను రెండు టీమ్స్ తలపడినప్పుడు సెకండ్ మ్యాచ్ రివర్స్ ఫిక్స్చర్ ఆఫ్ దిస్ ఇయర్స్ లీగ్ స్టేజ్, అప్పుడు వైభవ్ సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్ గెలిచారు ఎస్ఆర్హెచ్. అప్పుడు టార్గెట్ ఐ థింక్ 220, 230 ఎంతో ఉంది, తను చేంజ్ చేయగలిగారు. కానీ ఈసారి అలాంటి అవకాశం లేదు, మరీ రెచ్చిపోయాడు. 334 స్ట్రైక్ రేట్, 97 of 29 balls. 29 balls 97, డజను సిక్స్లు కొట్టాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే ఎక్కడ అవకాశం ఉంటుంది? అతను కనుక 29th బాల్కి అవుట్ అవ్వకుండా అది బౌండరీ వెళ్ళి ఉంటే ఫాస్టెస్ట్ 100 ఇన్ ఐపీఎల్ హిస్టరీ అయి ఉండేది. క్రిస్ గేల్ రికార్డు ఓవర్టేక్ చేసినవాడు. సో అది దట్ నాక్ వాజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద టూ టీమ్స్. వైభవ్ సూర్యవంశీ ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్, వై ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్, అన్ని రకాల ఫ్యాక్టర్. మార్నింగ్ కూడా నేను చెప్పాను, సన్ రైజర్స్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, బట్ వైభవ్ సూర్యవంశీ డేంజర్ ఉంటుందని చెప్పాను. అలాగే జోఫ్రా ఆర్చర్ డేంజర్ ఉంటుంది కూడా అన్నాను. అలాగే వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేశాడు, జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో 3 వికెట్లు తీశాడు. సో దాంతో ఎస్ఆర్హెచ్ రిప్లై కూడా, కోర్స్ టార్గెట్ వాజ్ వెరీ స్టిఫ్, 244 రన్స్ చేయాలి అంటే ఇలాంటి ఒక ఎలిమినేటర్ నాకౌట్ మ్యాచ్లో అంత ఈజీ కాదు ఏ టీంకైనా. దిస్ ఇస్ ఎ నాకౌట్ మ్యాచ్లో 244 టార్గెట్ అనేది ఏ టీం కూడా చాలా కష్టమైన విషయం. కానీ ఒక ప్రయత్నం చేశారు వాళ్ళు, కానీ అది కాలేదు. బట్ ఓవరాల్గా ఇట్ వాస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ డిస్ప్లే ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. బట్ వాళ్ళు చేసేదేం లేదు, ఎందుకంటే వైభవ్ ఈజ్ హిట్టింగ్ గుడ్ బాల్స్ ఆల్సో ఫర్ సిక్సెస్. ఒకటేంటంటే ప్యాట్ కమిన్స్ చేసిన మిస్టేక్ అనిపించింది నాకు, టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడం. ఎందుకంటే పిచ్ చాలా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. పిచ్ రిపోర్ట్ చేసిన దీప్ దాస్ గుప్తా, ఆరన్ ఫించ్ ఏం చెప్పారంటే, ఎవరైనా సరే ఈ పిచ్ చూసిన వాళ్ళు, ఫ్లాట్ వికెట్ ఉంది, బ్యూటిఫుల్ ట్రాక్, చూసిన వాళ్ళు ఎవరైనా సరే ముందుగా బ్యాటింగ్ చేస్తారు ప్యాడ్లు కట్టుకుని అని చెప్పారు. కానీ సన్ రైజర్స్ స్ట్రెంత్ కూడా అదే కదా, సన్ రైజర్స్ విన్ దేర్ మ్యాచెస్ బై బ్యాటింగ్ ఫస్ట్. వాళ్ళకున్న బ్యాటింగ్ స్ట్రెంత్తో దే ట్రై టు అవుట్ బ్యాట్ ది అదర్స్. అదే కదా వాళ్ళు చేసేది. అనవసరంగా ముందుగా బ్యాటింగ్ ఇచ్చి వైభవ్ సూర్యవంశీ చేతికి వాళ్ళ జుట్టు అందించారు. చేతులారా తమ జుట్టు అతనికి ఇచ్చారు. ఆ వైభవ్ సూర్యవంశీ ప్రతిసారి బాగా ఆడతాడని కాదు, కానీ మనకు తెలుసు కదా, అతను అంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ టోర్నమెంట్లో ఈ మ్యాచ్ ముందు 230 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ హీ వాజ్ స్కోరింగ్ ఆల్మోస్ట్ 600 రన్స్. అలాంటి ప్లేయర్కి మీరు ముందు బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తే ఏమవుతుంది? చాలా డేంజర్ కదా. ఎస్ఆర్హెచ్కి చాలామంది ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వరు. టాస్ గెలిస్తే ఈవెన్ అనే ఫ్లాట్ వికెట్ వాళ్ళు ఈవెన్ అనే డిఫికల్ట్ వికెట్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ముందు బ్యాటింగ్ ఇస్తే వాళ్ళు దే విల్ అవుట్ బ్యాట్ అని చెప్పి వాళ్ళు పెద్ద స్కోర్ చేస్తారు. దే విల్ హ్యావ్ ఎ మౌంటైన్ టు క్లైంబ్. అది కష్టం అవుతుందని తెలుసు. సో ఆ డెసిషన్ నాకు ఏమాత్రం అర్థం కాలేదు. కన్సిడరింగ్ పిచ్ వాజ్ అ బ్యూటీ. అది ఇలాంటి పిచ్లు ఎందుకు చేస్తున్నారు, నిన్న పిచ్ కానీ ఈ పిచ్ కానీ? ఎందుకంటే ఈ స్టేజ్లో, ప్లే ఆఫ్ స్టేజ్లో కంప్లీట్గా ఇది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేతిలో ఉండే పిచ్ ప్రిపరేషన్ ఈవెన్ అదర్వైజ్ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ, అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లు చేయడం వల్ల ఏంటి ఉపయోగం నాకు అర్థం కాదు. బౌలర్స్కి ఎలాంటి ఛాన్స్ లేదు పిచ్లకి. ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఓవర్ వేసాడు, 5 balls బాగా వేసాడు అని అనుకున్నాం మనం. అతనే తన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫస్ట్ ఓవర్ వేసాడు, బాగానే వేసాడు. కానీ 6th బాల్కి 6 కొట్టాడు సూర్యవంశీ. నెక్స్ట్ ఓవర్ మలింగా ఓవర్లో కూడా సేమ్, 5 balls 6 రాలేదు, లాస్ట్ బాల్కి మళ్ళీ 6 కొట్టాడు. ఇంకా ఆ తర్వాత రెచ్చిపోయాడు. ప్యాట్ కమిన్స్ నెక్స్ట్ ఓవర్లో 3 6లు పోయాడు. సో ఇక అతన్ని పట్టుకోలేము, అస్సలు పట్టుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ వాజ్ హిట్టింగ్ ఆల్ దోస్ గుడ్ బాల్స్ ఫర్ సిక్సెస్. అతను మామూలుగా లెగ్ సైడ్లో స్ట్రాంగ్ అనుకుంటే ఆఫ్ సైడ్లో కూడా కొడుతున్నాడు. ఆఫ్ సైడ్లో కూడా 6లు కొట్టాడు. ఆఫ్ సైడ్లో కూడా అంతే స్ట్రాంగ్గా కనిపించాడు. స్ట్రైట్ 6లు కొడుతున్నాడు. నాట్ ఓన్లీ లెగ్ సైడ్లో ఎక్కువ కొడతాడు అతను, కానీ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది గ్రౌండ్ బాల్ పంపించడం అనేది మనం చూసాం. ఫుల్ షాట్ ప్యాట్ కమిన్స్ ట్రై టు బౌల్ యార్కర్, అది కొంచెం లెంత్ మిస్ అయితే దాన్ని స్ట్రైట్గా 6 కొట్టాడు. షార్ట్ బాల్ వేస్తే దాన్ని పుల్ చేసి 6 కొట్టాడు.
ఏ బాల్ స్లోయర్ బాల్స్ వేస్తే అది ముందుగానే దాన్ని స్లోయర్ బాల్ని ఖచ్చితంగా పసిగట్టి హ్యాండ్ నుంచి రీడ్ చేస్తున్నాడు, చేసి దాన్ని కూడా సిక్స్లు కొడుతున్నాడు. సో మీ పప్పులు ఉడకం అతని ముందు ఏ బౌలర్ కూడా ఎన్ని చేంజెస్ చేశాడు. మలింగ, సాకిబ్, ప్రఫుల్ హింగే, ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్. 80 runs, 80 for no loss. దాంట్లో యశస్వి జైస్వాల్ నథింగ్ పవర్ ప్లేలో 80 for no loss. సో అతను ఆడినంతసేపు ఒక సునామీ, సుడిగాలి వేగంతో ఆడాడు. షోల్డర్స్ డ్రాప్ అయిపోయినాయి కంప్లీట్గా. దేవర్ ఎట్ రిసీవింగ్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయిపోయింది, వాళ్ళ మ్యాచ్ అయిపోయింది అన్నట్టుగా అక్కడే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అంత వేగంగా అతను ఆడిన వాళ్ళ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ కానీ. అండ్ జైస్వాల్ వాజ్ ఎ మియర్ స్పెక్టేటర్. ఫీల్డర్ స్పెక్టేటర్స్ ఎందుకంటే బాల్ డైరెక్ట్గా బౌండరీకి వెళ్ళిపోతుంది, బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. ఫీల్డర్స్ చేసే పని ఏం లేదు. ఒకవేళ అతను 4 కొట్టినా అది బ్రహ్మాండంగా గ్యాప్ చూసి కొడుతున్నాడు. సో దిస్ బాయ్ ఇస్ అబ్సల్యూట్ ఫినామినల్. అతని ముందు ఎవ్వరూ ఏం చేసే పరిస్థితి లేదు, అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. సో హీ రిజర్వ్డ్ హిస్ బెస్ట్ ఫర్ దిస్ మ్యాచ్. తర్వాత మిడ్ ఇన్నింగ్స్ అప్పుడు మాట్లాడితే ఏం చెప్పాడంటే, నాకు కోచెస్ ఏం చెప్పారంటే జస్ట్ నెట్స్లో ఎలా ఆడుతూ అలా ఆడని చెప్పాడు. అతను నేను ఈ నాకౌట్ మ్యాచ్ ఇలాంటివి నేను పట్టించుకోండి, నెట్స్లో ఆడినట్టే ఆడాడు, నెట్స్లో ఆడినట్టుగా. ఈ డజంట్ కేర్ ఫర్ రిప్యుటేషన్. అటు ప్యాట్ కమిన్స్ ఉన్నాడా, మలింగా ఉన్నాడా, మరొకరు ఉన్నారా, ఏం పట్టించుకోడదు. సో అలాంటి ప్లేయర్కి అగేన్స్ట్గా ఆడితే అతను అవుట్ అయ్యి 97కి అవుట్ అయ్యాడు. మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో థర్డ్ మ్యాన్ బౌండరీ మీద క్యాచ్కి అవుట్ అయ్యాడు. తర్వాత వాజ్ టోటలీ క్రెస్ట్ ఫాలెన్, చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే సెంచరీ కోసం అని కాదు, ఉందాం అనుకున్నాడు, చివరి దాకా ఉండి పెద్ద స్కోర్ చేద్దామని. సెంచరీ కంటే కూడా సెంచరీ అతనికి అంత ఇంపార్టెంట్. సెంచరీలు చేయడం కొత్త ఏం కాదు కదా, ఫస్ట్ టైం ఏం కాదు కదా అతను సెంచరీ చేయడం. బట్ ఇంకా ఎక్కువసేపు ఆడదాము, టీంని పూర్తిగా సేఫ్టీకి తీసుకెళ్దాం అనుకున్నాడు పాపం, కానీ అతను అవుట్ అయ్యాడు. సో నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా, డైహార్డ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా అతను సరే 97 కొట్టాడు, ఆ 3 runs కూడా కొట్టుంటే బాగుండేదేమో అని అనుకుని ఉంటారు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ సో అతను సన్ రైజర్స్కి అగేన్స్ట్గా ఆడి ఉండొచ్చు, కానీ హీఈస్ అవర్ ఇండియన్ బ్యాటర్ హూ ఈజ్ నాట్ లైక్ ట్రావిస్ హెడ్ కాదు కదా, అతను ఇండియన్ బ్యాటర్. అండ్ ఈ బాయ్ వండర్ విషయంలో రోజు రోజుకి మనకి ఇంకా సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు ఆ కుర్రాడు. సో అది పరిస్థితి. సో అతను అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ కాస్త డౌన్ అవుతుంది అంటే జురెల్ ఆల్సో 230 స్ట్రైక్ రేట్తో జురెల్ బిల్ట్ అయ్యింది 50. వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా 25 అంత ఒక లిటిల్ క్యామియో, అతను కూడా 200+ స్ట్రైక్ రేట్తో చేశాడు. మిగతా ఎవరు నిలబడలేదు. సన్ రైజర్స్ కేమ్ బ్యాక్ అయ్యారు. తర్వాత ఆ సునామీ తర్వాత తుఫాను ముందర ప్రశాంతతలో ఉంటుంది, తుఫాన్ తర్వాత ప్రశాంతత కూడా ఉంది అక్కడ. కామ్ బిఫోర్ స్టామ్లా కామ్ ఆఫ్టర్ స్టామ్ కూడా ఉంది. చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు. లాస్ట్ 5 ఓవర్స్లో కేవలం 36 runs మాత్రమే వచ్చాయి. వికెట్స్ పడుతున్నారు, రన్అట్స్ అవుతున్నారు, సింగిల్స్ తీస్తున్నారు, బౌండరీలు డ్రై అప్ అయిపోయినాయి. సో కంబ్యాక్ అయ్యారు, బౌలర్స్ కంబ్యాక్ అయ్యారు. ప్రఫుల్ హింగేకి 3 వికెట్లు వచ్చాయి. నితీష్ కుమార్ రెడ్డికి 2 ఓవర్లో ఇచ్చాడు, 2 ఓవర్లో 12 runs ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డిని అండర్ బౌల్డ్ వేయడమో అనిపించింది నాకు. నితీష్ కుమార్ రెడ్డి మధ్యలో వేసాడు ఓవర్, కానీ తర్వాత 19th ఓవర్లో కూడా చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు, వికెట్ కూడా తీశాడు. నితీష్ కుమార్ రెడ్డి లుక్డ్ బెటర్, కామ్ కంపేర్ టు అదర్స్. అతనికి వీళ్ళకు ఉన్నంత పేస్ లేకపోవచ్చు, కానీ అంత స్లోయర్ వన్స్ లేకపోవచ్చు, మిగతా వాళ్ళకు ఉన్నంత స్కిల్ఫుల్ స్లోయర్ వన్స్ లేకపోవచ్చు. కానీ ఆ స్లోయర్ వన్స్ కూడా గ్రిప్ కావట్లేదు ఆ పిచ్ మీద. స్లోయర్ వన్స్ వేసినా కూడా ఏదో కొంత తేడా వస్తుంది తప్పిస్తే స్లోయర్ వన్స్ గ్రిప్ కావాలని పిచ్ పైన నితీష్ కుమార్ రెడ్డికి ఎక్కువ ఓవర్లు ఇచ్చి ఉండాల్సేమో. దానివల్ల పెద్ద తేడా వచ్చిండేది అని కాదు, బట్ అల్టిమేట్ అనాలిసిస్లో 47 runs తేడాతో ఓడిపోయారు కదా. సో నితీష్కి ఫుల్ కోటా ఇచ్చుంటే డిఫరెంట్గా ఉండేదేమో. బట్ ఎవరు తర్వాత రన్స్ చేయలేదు. 50 ఫ్రమ్ జురెల్ అండ్ ఆల్మోస్ట్ 100 ఫ్రమ్ వైభవ్ సూర్యవంశీ మినహాయిస్తే మిగతా వాళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు. 243 మాత్రమే చేయగలిగారు. ఒక స్టేజ్లో 270 చేసేట్టుగా అనిపించారు, కానీ వైభవ్ అవుట్ అయిన తర్వాత ఖచ్చితంగా స్లో డౌన్ అయింది స్కోరింగ్ రేట్. 243 ఆల్సో ఈజ్ ఎ మౌంటైన్ టు క్లైంబ్, చాలా కష్టం కదా. అందులోనూ సెకండ్ బాల్కే ఆర్చర్ బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఫస్ట్ బాల్ కూడా ఒక లూజ్ డ్రైవ్, అది మిడ్ ఆఫ్ ఫీల్డర్ దాదాపు దగ్గరగా వెళ్ళినట్టుగా వెళ్ళింది. సెకండ్ చాలా బౌన్సర్ని ఆడే ప్రయత్నంలో క్విక్ బౌన్సర్ దాన్ని చాలా ఆక్వర్డ్ యాంగిల్లో ఆడే ప్రయత్నం చేశాడు, అది కీపర్కి క్యాచ్ వెళ్ళింది. సో అభిషేక్ శర్మ సెకండ్ బాల్కి అవుట్ అయ్యాడు. ఆర్చర్ ఇది 7th టైం ఈ సీజన్లో ఫస్ట్ ఓవర్లో వికెట్ తీయడం. దాంట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 4 సార్లు ఫస్ట్ బాల్కే వికెట్ తీసాడు, సెకండ్ బాల్కి తీసాడు. సో ఆర్చర్ లాంటి బౌలర్ మీకు ఉండడం. ఎస్ఆర్హెచ్కున్న ప్రాబ్లం ఏంటంటే పవర్ ప్లేలో వికెట్స్ తీసే బౌలర్స్ లేరు, గన్ బౌలర్స్ లేరు.
మీకు మిగతా 3 ప్లే ఆఫ్స్కి వెళ్ళిన మిగతా టీమ్స్లో అక్కడ రబాడా, సిరాజ్ ఒక దాంట్లో ఉన్నారు, ఒక దాంట్లో భువనేశ్వర్ కుమార్, హ్యాజల్వుడ్ ఉన్నారు. కానీ వీళ్ళకి ఆ పవర్ ప్లేలో స్పెషలిస్ట్ లేకపోవడం అనేది ఒక వీక్నెస్గా నాకు కనిపించింది. ఎనివే ఆర్చర్ ఆ వికెట్ తీసిన తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. 11 బాల్స్లో 33 రన్స్ కొట్టాడు. 4 సిక్సర్లు అదరగొట్టేశాడు. కానీ ఆ ఓవర్లో ఆర్చర్ ఓవర్ అయిపోతే అది సెకండ్ ఓవర్లో ఇంకో 2 బాల్స్ మిగిలి ఉండగా ఆర్చర్ ఓవర్ని ఆఫ్ చేస్తుంటే మన ఓవర్లో ఒక 2 6లో 4 ఏమో వచ్చినాయి. కానీ ఇంకా తొందరపడ్డాడేమో ఇషాన్ కిషన్. ఎందుకంటే 244 ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ స్కోర్. 240 చేంజ్ చేయడం సన్ రైజర్స్ కొత్త ఏం కాదు. 2 సార్లు 240+ స్కోర్స్ చేంజ్ చేశారు. అలాంటప్పుడు కొంచెం మరీ తొందరపడ్డాడేమో ఇషాన్కి. అంటే మనం చెప్పలేం వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే చాలా గుడ్ పిచ్ ఇది, బాల్ కమింగ్ నైస్లీ అంటు ద బ్యాట్, యూ కెన్ హిట్ త్రూ ద లైన్, కొడితే అది 6 వెళ్ళిపోతుంది, ఈ మొమెంటం కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా అనుకుంటారు. కానీ అదే ప్రయత్నంలో హీ వాజ్ హోల్డ్ అవుట్ ఇన్ ద ఇన్నర్ సర్కిల్. సో అతను అవుట్ అవడంతో మళ్ళీ స్మరణ్ని పంపించారు ఎర్లీగా. అది కూడా నాకు కాంపిటీషన్ అనిపించింది. బట్ స్మరణ్ కూడా 1 రన్ చేసి మళ్ళీ అతను కూడా ఆర్చర్ బౌలింగ్లో అవుతాడు. ట్రావిస్ హెడ్ అతను కూడా స్టార్టింగ్ బాగానే అనిపించాడు, కానీ ట్రావిస్ హెడ్ ఫామ్లో లేడు. సో అతను కూడా నిలబడింది లేదు. సో మీకు పవర్ ప్లేలో 4 వికెట్లు పోయాయి. పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి వీళ్ళు 71 ఎంతో చేశారు. బట్ లాస్ట్ 4 వికెట్స్. అక్కడే మీకు మ్యాచ్ ఎండ్ అయిపోయిందేమో అనిపించింది. క్లాసన్ లుక్డ్ వెరీ గుడ్. అతను కూడా ఎలా అయితే నిన్న రజత్ పడిదార్ ఒక 6 కొట్టాడు ఎక్స్ట్రా కవర్ మించి, సార్ స్పిన్నర్ బౌలింగ్లో యశ్రాజ్ని 6 కొట్టాడు ఎక్స్ట్రా కవర్ మించి. లుక్ గుడ్. కానీ అనవసరంగా ఒక రివర్స్ ఫ్లిక్ ఆడే ప్రయత్నం. క్లాసన్ ప్లేస్ క్రికెటింగ్ షాట్స్ వెల్, అతనికి అవసరం లేదు రివర్స్ ఫ్లిక్. అదే చెప్పాను కదా, కొంచెం ఎక్కువ ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళారేమో అని అనిపించింది నాకు. బట్ అలా అనిపిస్తుంది మన తర్వాత హైండ్ సైట్ కదా, మనం మ్యాచ్ అయిన తర్వాత మాట్లాడతాం. అక్కడ 4 కానీ వరుసగా 4 4లు వస్తే మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. సో అది ఆడే ప్రయత్నాల్లో ఎల్బిడబ్ల్యూ ఆన్ఫీల్డ్ అంపైర్ ఇవ్వలేదు. బట్ బౌలర్ వాజ్ కాన్ఫిడెంట్, కీపర్ వాజ్ కాన్ఫిడెంట్. అది టీఆర్ఎస్లో అది అవుట్ అని తేలింది. సో క్లాసన్ అవుట్ అయిన తర్వాత ఇంకేముంటుంది. బట్ నితీష్ రెడ్డి కొంతవరకు ఫైట్ చేశాడు, 38 చేశాడు, వాజ్ టాప్ స్కోరర్. సలీల్ అరోరా ఒక 35 చేశాడు. బట్ దేవర్ ఫైటింగ్ ఎ లూజింగ్ బ్యాటిల్. కానీ 10 ఓవర్స్ అయ్యేసరికి వీళ్ళ స్కోరు 132 ఫర్ 5 ఉంది. సో వికెట్స్ చేతిలో లేవు, కానీ అప్పటికి కావాల్సిన మీకు ఆస్కింగ్ రేట్ వాజ్ ఓన్లీ 11.5 లోపే ఉంది. సో వికెట్స్ ఉండుంటే సన్ రైజర్స్ చేంజ్ చేస్తున్నారు. ఒక్కరైనా నిలబడి ఉంటే, కాస్త 2 వైపుల నుంచి అంత అగ్రెషన్ లేకుండా ఒక్కరైనా నిలబడి ఉంటే చేంజ్ చేయగలిగి ఉండేవారేమో నాకు అనిపించింది. బట్ ఆ ఓవర్ అగ్రెషన్ అనేది కొంచెం వాళ్ళకి కాస్ట్లీగా పడిందేమో నాకు అనిపించింది. బట్ ఏంటంటే జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ వాళ్ళకు 150 కన్సిస్టెంట్లీ బౌలింగ్ ఇన్ 150s అండ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అలాంటి బౌలర్ ఉండడం మీకు అడ్వాంటేజ్ కదా, డెఫినెట్గా అడ్వాంటేజ్. సో అది ఫ్యాక్టర్. బట్ దే ఫౌట్ వెల్. చివరిలో శివన్ కూడా కొన్ని షాట్స్ కొట్టాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే డిసప్పాయింట్మెంట్ సన్ రైజర్స్కి. ముఖ్యంగా ఆ డెసిషన్ నాకైతే అది అర్థం కాలేదు, నచ్చలేదు. మీరేమనుకుంటారో నాకు తెలియదు. ఆ డెసిషన్ నాకు నచ్చలేదు. బట్ రాజస్థాన్ ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ అలాంటి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు విల్ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దట్. హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. బట్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.